నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సాధారణంగా సమావేశమయ్యారు. సీఎం ను మంగళగిరి చేనేత సాల్వాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను లోకేష్ అందజేశారు. సీఎం ఫడ్నవీస్ గణేష్ ప్రతిమను మంత్రి లోకేష్ కు బహుకరించారు. ఈ భేటీలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ సీఎం కు వివరించారు. అదేవిధంగా ఏపీ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలని తెలియజేశారు. అదే సమయంలో మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలని సీఎం ఫడ్నవీస్ ను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జెన్జీ గలం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గలం పేరిట ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన సేనా గలం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వ్యక్తిగత తప్పుల్ని వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించారు తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తుందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జెన్జీ గలం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గలం పేరిట ప్రత్యేక కమిటీల్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జెన్జీ గలం వినిపించడమే సేనా గలం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పనిచేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని, బూజు పట్టిన విధానాలకి తిలోదకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. వ్యక్తుల తప్పులని వారి వ్యక్తిగత చర్యలకు కాకుండా కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణమవుతుందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జాషువా గారు నాకు చాలా ఇష్టం. నేను విశ్వనాథుడు, నేను 100 గొంతులు ఒక్కటని జాషువా గారి గురించి ఒకటి ఉండదు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల చూచి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అన్నది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల పెంపునకు రైల్ జోన్ కీలకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నూతన జోన్ విశాఖ ప్రాధాన్యతని జాతీయ స్థాయిలో మరింత పెంచనుందని తెలిపారు. సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం నలుదిశల అభివృద్ధి చెందుతుందని మండిపల్లి వివరించారు. రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ అని, ఇది ప్రాంత చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. ఈ రైల్వే జోన్ అందుబాటులోకి రావటం వల్ల సరుకు రవాణా మరియు ప్రయాణికుల సేవలు మెరుగుపడటమే కాకుండా రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల కృషితో ఉత్తరాంధ్ర ఆకాంక్ష నెరవేరిందని తెలియజేశారు. ప్రాంతీయ సమతుల అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనున్న ఈ ప్రాజెక్టుని సాకారం చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 16,300 పోస్టులు భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదని కుట్ర చేస్తూ గతంలో కోర్టులో 100 కేసులు వేసిన జగన్ ఎందుకో ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి మరియు యూనివర్సిటీ పోస్టుల భర్తీని అడ్డుకోవటమే లక్ష్యంగా వైసీపీ ఒక వర్గం మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని, వీటికి ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అన్ బ్యాచ్ గొడ్డలి పోటుతో కస నరికినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులు ఓట్లు వేయలేదనో 11 సీట్లకు పరిమితం చేశారనో, నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నిరుద్యోగులు యువతకు జీవితాలు కూడా సర్వనాశనం అయిపోవాలని కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగులపై గత 1.5 సంవత్సరంగా గొడ్డలి పోటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు జాబ్ ఇస్తే ఈరోజు నిందలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2019 ఎలక్షన్లో ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమావంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్నారు. రాష్ట్రంలో బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళి తెలిపారు. మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తాడిశెట్టి మురళికి ముదిరాజు సంఘం నాయకులు గూడూరి నాని, ముదిరాజు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. గత వైసీపీ పాలకులు బీసీలను రాజకీయంగా, సామాజికంగా వాడుకొని వదిలివేశారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజు సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాని గారు, ఇంకా ముదిరాజు సంఘానికి చెందినటువంటి పెద్దలు చెన్నా గారు, మల్లి గారు, కొండపైన శ్రీను, నాగరాజు, స్నేహితులు, మిత్రులు, ముఖ్యంగా బీసీ వర్గాలు చెందిన వారంతా కూడా నాకు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం, మరి వెంటనే మాచర్ల నియోజకవర్గానికి పరిశీలనగా పంపటం జరిగింది. దాని సందర్భంగా పురస్కరించుకొని వీరి ప్రేమతో, అభిమానంతో ఇక్కడ ఘన సన్మానం చేయటం జరిగింది. యావత్తు బీసీ వర్గాలకి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బీసీ వర్గాలకి, ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికి రాజకీయంగా వాడుకోవటమే కానీ వారికి సముచిత స్థానం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి ఈ దేశంలోనే. అయితే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారిని మరి మంత్రులుగా చేసిన ఘనత, స్పీకర్గా చేసిన ఘనత, మరి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని దేశానికి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు. దాని కొనసాగింపులోనే మరి గత ప్రభుత్వంలో వాడుకొని వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బీసీలని వాడుకున్నారు, ఎస్సీలని వాడుకున్నారు, మైనార్టీస్ని వాడుకున్నారు. మరి పదవులు ఇచ్చే రాజకీయంగా లేకపోతే చట్టసభల్లో వారికి స్థానం ఇవ్వటంలో ఎంచుకొని, ఒకళ్ళిద్దరిని ఎంచుకొని ఆయనకి అడుగులు వెత్తే వాళ్ళే ఆదరించాడు. కానీ రాజకీయంగా, సామాజికంగా బలం ఉన్నటువంటి నాయకుల్ని ఆయన పక్కన పెట్టడం జరిగింది. మరి అదే అక్కడ పనిచేసినటువంటి వాడిని, ఆ పార్టీ బలోపేతించడానికి ఎంతో కృషి చేసిన వాడిని నన్ను పక్కన పెట్టడం, పూర్తిగా రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వటం, బీసీలంటే ఆయనకి చాలా చులకన భావంగా చూడటం మనస్తాపం చెంది నేను తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. గమనించండి, అక్కడ ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, ముదిరాజు సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషమైన రోజు. నేను ఒక్క మాటే చెప్తాను మీకు, మీడియా మిత్రులందరికీ. మీ ద్వారా గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
తాడిశెట్టి మురళి అనే వ్యక్తి ఒక వజ్రం లాంటోడు. గత 5 సంవత్సరాలు అది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇది రాయి కాదు, ఇది వజ్రం అని చెప్పి తాడిశెట్టి మురళి గారిని, ఆ వజ్రాన్ని గుర్తించి సమన్వయకర్త పదవి ఇవ్వడం కానీ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి ఇవ్వడం కానీ, ఇంకొన్ని త్వరలో బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యావత్తు మా బీసీలు 139 కులాల తరపున నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మా బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే 2029 ఎలక్షన్లో తాడిశెట్టి మురళి గారికి ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించాలని చెప్పి మా బీసీల ద్వారా వినవించుకుంటున్నాం. సీనియర్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో దివంగత సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ జయంతి వేడుకలు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఉచితంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు మహేష్ బాబు అభిమానం సంఘం నాయకులు కోట శేషగిరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ బాజీ, జిల్లా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు కోట శేషగిరి, బస్సు శ్రీను, సురభి యేసు, పఠాన్ జమీర్, మాజీ కార్పొరేటర్ ఎలా అశోకు, బాపారావు, బీసీ నాయకులు, వంగర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర ఆరాధ్య జైవం సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గుర్తు చేసుకొని రాష్ట్రంలోని అభిమానులందరూ మన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. అలాగే మన ప్రీతి ఎమ్మెల్యే గారు శ్రీ నజీర్ అహ్మద్ గారి ఆఫీసులో ఈరోజు కేక్ కటింగ్, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము. మన పేరు కూడా శ్రీ సీనియర్ ఫ్యాన్స్ మన అధ్యక్షులు బాజీ గారు, శ్రీను గారు, అలాగే మన అశోక్ గారు, మిత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. జమీర్ గారు ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి మనిషి ఎవరంటే టక్కని చెప్పే పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు లేకపోయినా కానీ, లాస్ వచ్చినా కానీ ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఇచ్చి ఆ ప్రొడ్యూసర్లు ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు చూసుకునే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తన గురువు ఆదిత్య సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా తీసే, ఆ తర్వాత ఆయన దెబ్బతింటే ఆయన పిలిచి గురువు గారు మీరు సినిమా చేసుకోండి అని చెప్పేసి ఆయన సినిమాలు ఇచ్చి అలాగే ఎంతో మందిని ఇండస్ట్రీలో ఆదుకున్న వ్యక్తి. అలాగే ఆయన కొడుకు మనకు అందరికీ సుపరిచితమైన మహేష్ బాబు గారు 2000 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇవాళ వరకు ఒక హార్ట్ ఆపరేషన్కి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కాస్ట్ అవుతుంది. అలాగే వాళ్ళకి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి సరిపడా మందులు ఇచ్చి పంపించి 2000 హార్ట్ ఆపరేషన్లు వితౌట్ ప్రచారం అనేది లేకుండా చేస్తున్నారంటే అది వాళ్ళ కృష్ణ గారి మంచితనం మహేష్ రూపంలో ఈరోజు వచ్చింది. వాళ్ళు ప్రచారానికి కానీ మీడియా కానీ దూరంగా ఉంటారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ఈరోజు కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా ఈరోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ కృష్ణ గారి పుట్టినరోజు టయానికి మన అందరూ ఎదురు చూస్తున్న 4 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రాజమౌళి డైరెక్షన్లో వారణాసి మూవీ, పాండవరణి మూవీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇండియాలోని వరల్డ్లోని ఇండస్ట్రీ రికార్డులు మొత్తం షేక్ అయిపోయి మొత్తం మహేష్ బాబు పేరుతో వారణాసి పేరుతో రికార్డులన్నీ ఉంటాయి. ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్ లో గల భాష్యం క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం విడుదలైన ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేశారని తెలిపారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 6వ తరగతి నుంచి భాష్యం ఐఐటి ఫౌండేషన్ తో ఈ విజయాన్ని కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో జె చాము వర్షిత్ ఆల్ ఇండియా 3వ ర్యాంకు, సిహెచ్ సాహిల్ 6వ ర్యాంకు, డి పవన్ 16వ ర్యాంకు, కె రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్ నూర్ బాషా 42వ ర్యాంకు, వై ప్రవచన 54వ ర్యాంకు, ఆర్ బాలానాయకు 76వ ర్యాంకు, సిహెచ్ వెంకట నాగపవన్ 82వ ర్యాంకు వంటి 100లోపు 9 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక 200లోపు 21 ర్యాంకులు, 500లోపు 53 ర్యాంకులు, 1000లోపు 93 ర్యాంకులు, 2000లోపు 126 ర్యాంకులు మరియు 5000లోపు 235 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్స్ లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్ గా భాష్యం నిలిచిందని తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థుల్ని చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాక్రితం, భాష్యం ఐఐటి ప్రోగ్రామర్ ఆనంద్ కుమార్లని అభినందించారు. ఈరోజు జనవరి 1
అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి మనం కలిసినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్లో కలిసాం. ఆ రోజు దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మరి మన స్టేట్కి కానివ్వండి, గుంటూరుకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి, ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని సాధించడం జరిగింది. మరి ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మా తరపున, స్టాఫ్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్, దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే సామాన్య విషయం కాదు. అది తెచ్చుకోవడం జరిగింది. దీనికని ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇక అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th. జూన్ 1న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈ అడ్వాన్స్డ్ గురించి చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో, కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటుకు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. భాష్యం 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా ఒక చదువే కాకుండా వాటితో పాటు పరీక్షలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని కూడాను వాళ్ళలో నింపడం ద్వారా ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడా. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 34వ ర్యాంక్ సాధించాను. ఈ విజయానికి కారణమైన మా పేరెంట్స్ కానీ, భాషన్ రామకృష్ణ గారు కానీ, వైస్ ప్రిన్సిపల్ అయిన భాషన్ హనుమంతరావు సార్ గారు అయినా కానీ, స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామసేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం సిసిఓలో చదివాను. జరిగే ప్రోగ్రామ్ కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే సిఎస్సి తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా, ఉద్యోగాలు వచ్చేటట్టుగా
ఉండాలని కోరుకుంటున్నాను. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇంటింటికి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పేదల పెన్నిధి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే రామాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల మీడియాతో మాట్లాడారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని, పేదవారికి సహాయం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామాంజలి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం, రామసాని గారి నాయకత్వం, రామసాని గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఇండియా. ఇప్పుడు చూడండి వైసీపీ నాయకులారా, మా అక్క చెల్లెమ్మల్లో, అన్నదమ్ముల్లో ఎంత ఆనందం ఉందో ఒక్కసారి చూడండి. కళ్ళుంటే చూడండి. రా పెద్దయ్య రా. చూడండి, 1వ తేదీ నాడు 10 గంటల లోపల ఇదో 4,000 రూపాయల చొప్పున అందరికీ ఒకే రోజు ఇవ్వడం. ఒక చెల్లెలు అయితే భర్త చనిపోతే ఆమెకు వెంటనే నెల గడువుకు ముందే పెన్షన్ రావడం. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు చెప్పారు పెన్షన్ ఇస్తామని. ఏమిచ్చారు మీరు? 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తామని 5 సంవత్సరాలు మూలిగి 200 ఇచ్చారు. ఇదో మా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో 3,000 4,000 చేస్తానన్నాడు. అరియర్స్తో కలిపి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు మొదట జూలైలో ఇచ్చాం. ఇప్పుడు ఇదో 1వ తేదీ నాడు అంచనంగా ఉద్యోగస్తులకు జీతాలు వచ్చినట్టుగా వస్తాయి. మాకు కూడా సాయంకాలానికి మా జీతాలు వస్తాయి. ఉద్యోగస్తుల పెన్షన్లు, రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్లు వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ పెన్షన్లు మొట్టమొదట ఇచ్చింది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 35 రూపాయలు ఇస్తామా, ఆ 35 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు 75 చేశారు. ఆ 75ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 125 కలిపి 200 చేశాడు. ఆ 200ని ఏకంగా 2,000 చేశాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000ని 1000 చేశాడు మన 5 సంవత్సరాల మూలిగి. ఆ 3,000ని ఏకంగా 4,000 చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు. మరి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశమే, పెన్షన్లు పెంచింది తెలుగుదేశం. తెలుగుదేశం వర్ధిల్లాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.